అమ్మా, ఆ? నేనిక్కడ కడుపు మార్చుకుని ఉంటే నువ్వు వెళ్ళి పుష్టిగా భోజనం చేస్తావా? అసలు నా కన్న తల్లివేనా? నాతో పాటు ఇవాళ నువ్వు పస్తుండాలి. ఆ? ఓసే, ఏందమ్మే నీ శాడిజమా? నువ్విది శాడిజం అనుకున్నా బోడిజం అనుకున్నా నాకు సంబంధం లేదు. నువ్వెళ్ళి ఇప్పుడు తింటే కూడా నీతో నాకు ఏ సంబంధం ఉండదు చెప్తున్నా. నేను నిన్నస్సలు పట్టించుకోను. అమ్మే, ఏందమ్మే ఈ బ్లాక్ మెయిలింగ్? ఆడ అందరి సంతోషాన్ని చూస్తా ఉంటేనే ఈ కడుపు మండిపోతా ఉండదు. దానికి తోడు ఆకలితో నా కడుపు మాడుస్తావా ఏంది? అమ్మా, ఇవాల్టికి మనం భోజనం చేయకపోయినా కడుపు నిండకపోయినా కడుపు మంట చల్లారిపోయేలా కాన్సెప్ట్ డిజైన్ చేశాను. ఏందమ్మే ఆ డిజైను? అమ్మ ప్రీతి, ఇక నుండి కొంచెం కొంచెం అన్నం పెట్టుకుని చిన్న చిన్న ముద్దలు తింటూ పోతే కుదరదు. లోపల పాపయ్య కూడా నువ్వు తినే భోజనం షేర్ చేయాలి. అదిగో నీకోసం ఈరోజు స్పెషల్గా నా చేత్తోనే పన్నీర్ కర్రీ చేశాను. ఇదంతా నువ్వే తినాలి. వేసుకో. ఏంటి పిన్ని, ఇంటి వారసుని బొజ్జలోనే బాహుబలిలా తయారు చేస్తావా ఏంటి? అంతే కదా మరి. అంటే ఏంటి మీరు వేసిన కాన్సెప్ట్? ప్రీతి తినే ఆ పన్నీరు కర్రీతో ఇంట్లో కన్నీరు మొదలవబోతోంది. ఆ కడుపు ఇక్కడే కరిగిపోతుంది. డాక్టర్ గారు, భోజనం చేసిన వెంటనే తను ఇలా అయిపోయిందండి. వామిటింగ్ చేసేసుకుంది. ఐ థింక్ తిన్న భోజనంలోనే సంథింగ్ ఏదో ప్రాబ్లం జరిగింది. బట్ లక్కీగా వామిటింగ్స్ అయ్యాయని చెప్తున్నారు కాబట్టి కంగారు పడకండి. చాలా వరకు తిన్నది వెంటనే బయటికి వెళ్ళిపోయి ఉంటుంది. అమ్మయ్యా. డాక్టర్ గారు, మా ప్రీతికి ఏ ప్రాబ్లం లేదు కదా? కడుపులో బిడ్డ సేఫే కదా? మీరేం కంగారు పడకండి. తిన్న భోజనం డైజెషన్ అయి ఉంటే బాడీలో పాయిజన్ ప్రభావం పెరిగి పిండానికి ఎఫెక్ట్ అయి ఉండేది. ప్రస్తుతానికైతే ఏ ప్రాబ్లం లేదు. లోపల బిడ్డ హార్ట్ బీట్ కూడా నార్మల్ గానే ఉంది. ఇక నేను వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. సో ఇప్పుడేంటి, నట్టింట్లో పంచాయతీ పెట్టి నేనైతే ఫుడ్ పాయిజన్ పెట్టానని గోలు చేస్తారా? చేయండి. కానీ ఆ స్పెషల్ ఫుడ్ ని, అదే పన్నీర్ కర్రీని వండి పెట్టింది ఎవరు? ది గ్రేట్ ఆనంద భైరవి గారే కదా. సో మీ స్వహస్తాలతో వండి వార్చిన పన్నీరు కర్రీతో ఇంట్లో కన్నీరు పెట్టించాలని ప్లాన్ చేశారన్నమాట. నేను అల్లే కథ అల్లాటప్పగా ఉండదు కదా మరి. ఈ ఇల్లు ముక్కలు చెయ్యాలి అంటే ఇలాంటి విషపు మొక్కలు నేను ఈ నట్టింట్లో ఎన్ని నాటాలి చెప్పండి?
ఆ, వద్దొద్దు. నా ప్లాన్ మొదలు పెట్టా. ఇంకా ఈ అనన్య 2.0 అంటే ఏంటో ఐ విల్ షో. షోనా? షోనా? ఏంటే షో? నువ్వు నాకు షో చూపిస్తావా? పిల్ల పిచ్చుక! వదిలి గారు, అమ్మే, ఒసేయ్, నువ్వెంత, నీ బతుకెంత? నువ్వు నన్ను దెబ్బ కొట్టడానికి ప్లాన్లు వేసుకుని రావాలేమో, కానీ నేను నీ గురించి 10 నిమిషాలు ఆలోచిస్తే చాలు. ఒక్క తొక్కు తొక్కితే పాతాళంలో సెటిల్ అవుతావు. ఏంటి ఏంటి అన్నావు? ఈ ఇల్లు ముక్కలు చేస్తావా? నట్టింట్లో విషపు మొక్క నాటుతావా? నువ్వు 2.0నా? అమ్మే, దీన్ని ఒక్క తోపు తోస్తే అప్పుడేంటి నువ్వు?